ఈ వారం ఒక ట్విట్టర్ లో ఒక వీడియో వైరల్ అయింది యాక్చువల్లీ. అదేంటంటే వెస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి ఒక అరబ్ కెనడాలోని ఒక షాప్ వచ్చి అక్కడ జ్యూస్ ఉంటే యూదులని వాళ్ళని దూషిస్తూ మాట్లాడినటువంటి విజువల్ ఒకటి వైరల్ అయింది ట్విట్టర్ లో వీటిల్లో. ఒక్కొక్క జూని చంపేస్తాము మేము అండ్ గో టు ఇజ్రాయెల్ అని ఆయన బెదిరిస్తున్నట్టుగా ఉన్నటువంటి విజువల్ అది. నిజానికి కెనడా అనగానే ఫ్రీ సొసైటీ అని అవని ఇవన్నీ ట్రూడో చెప్తూ ఉంటాడు. ఇదే నా ఫ్రీడమ్ అనేది ఒక క్వశ్చన్. రెండు, యాక్చువల్లీ కెనడా ప్రధాని ట్రూడో కూడా ఐసీసీ నెతన్యాహు పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే మేము అరెస్ట్ చేస్తామని కూడా చెప్పారు ఆయన ఇష్యూ చేసిన తర్వాత. సో మేము కెనడాకి వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా ప్రకటించారు. కాబట్టి సో జ్యూస్ పట్ల వాళ్ళకేం పెద్ద గౌరవం అయితే ఉన్నట్టుగా కనిపించట్లేదు. అండ్ యాంటీ సెమెటిక్ అటాక్స్ అనేవి ఈవెన్ కెనడాలో కూడా పెరిగే అవకాశం కనబడుతోందా? ఇది ఇంకా ఈ వాతావరణం ఇంకా ముందుకెళ్లే అవకాశమే కనబడుతోందా? హిపోక్రసీ ఏంటంటే ఇదే భావజాలం మరి ముస్లిమ్స్ పట్ల ఎందుకు చూపించాడు ఆయన? ఇది మనం అర్థం చేసుకోవాలి. జ్యూస్ అనేసరికి పెద్ద ఓట్ బ్యాంక్ కాదు వాళ్ళు, కాబట్టి వాళ్ళ మీద ఏమైనా జరిగినా పర్వాలేదు. అలాగే హిందువులు ఆయన ఓట్ బ్యాంక్ కాదు. అందుకని ఖలిస్తానీలను ముస్లిం రాడికల్ ఇస్లామిస్ట్ని ఆయన ఎందుకు సమర్థిస్తున్నాడు? ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంక్ కాబట్టి. అది హిపోక్రసీ. హిపోక్రసీ అన్నది ఏంటంటే కనుక ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన చెప్పేది ఏంటి? వాక్ స్వతంత్రం ఉండాలి, తర్వాత ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి, రక్షణ ఉండాలి అని చెప్పేటువంటి వ్యక్తి హిందువుల మీద దాడులు జరుగుతున్నా, జ్యూస్ మీద దాడులు జరుగుతున్నా అనేం పట్టించుకోడు. అదే ఖలిస్తానీల మీద వీళ్ళు తిరిగి దాడి చేస్తే హిందువులను అరెస్ట్ చేస్తాడు. అలాగే 5,000 మంది ప్యాలెస్టీనియన్స్ని తీసుకొచ్చి ఆ దేశంలో ఆయన రక్షణ ఇచ్చాడు, వాళ్ళకి ఉండడానికి ఆయన వసతి కల్పించాడు. ఆయన ఆల్రెడీ పాలెస్టీనా మొత్తం రాడికలైజ్ అయిపోయి దాంట్లో హమాస్, హిజ్బుల్లా తర్వాత వీళ్ళు ఈ యొక్క ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను పక్కన పెడితే యావత్ సమాజం కూడా అక్టోబర్ 7th జరిగినటువంటి దారుణమైన ఘటనల్ని సమర్థించేవి. అంటే సమాజం కూడా రాడికలైజ్ అయిపోయింది. అటువంటి సమాజంలో మా వ్యక్తిని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నామంటే నీ సమాజం రాడికలైజ్ అవ్వదా? అంటే సమాజం రాడికలైజ్ అయినా పర్వాలేదు, నా ఓట్ బ్యాంక్ పాలిటిక్సే ముఖ్యము అని ప్రవర్తించేటువంటి వ్యక్తి జస్టిన్ ట్రూడో. ఇదే హిపోక్రసీ. అంటే తన దాకా నీతులు వర్తిస్తాయి, తన కానటువంటి వ్యక్తుల ఎవరికి కూడాను అదే నీతులు వర్తించవు. అంటే డబుల్ స్టాండర్డ్స్. తను ఏది నిర్ణయిస్తే అది సత్యము, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఇతను ఏదైనా కఠినమైన చర్యలు తీసుకుంటే అది డెమోక్రసీని కాపాడడానికి తీసుకున్నట్టు అని చేస్తాడు అనమాట. ఇది జస్టిన్ ట్రూడో ఒక ఉదాహరణ మాత్రమే. ఇది మనకు అమెరికాలో కనిపిస్తుంది, మనకు ఆస్ట్రేలియా, యూకే ఎక్కడ పోయినా ఇదే మోడల్ కనిపిస్తుంది మనకు. వాళ్ళ ఓటు బ్యాంకు, వాళ్ళ నెరేటివ్కి సంబంధించినటువంటి దానికి వాళ్ళు దానికి పెద్దగా సమర్థిస్తారు. వాళ్ళ నెరేటివ్కి వ్యతిరేకంగా ఉన్న వాటిని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు బేఖాతరు చేస్తారు. అబ్సల్యూట్ హిపోక్రసీ ఈరోజు మనం వెస్ట్లో ఉన్నటువంటి చూస్తున్నాం మనము. అందుకని ఈరోజు అక్కడ మైనారిటీస్ ఎవరైతే రియల్ మైనారిటీస్ ఉన్నారో, హిందువులు కావచ్చు, జ్యూస్ కావచ్చు, లేదా ఇటువంటి పార్సీలు కావచ్చు, ఇటువంటి వాళ్ళు అంటే రియల్ మైనారిటీస్, ఓట్ బ్యాంక్ వాళ్ళకు సమర్థన ఇవ్వలేనటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా సురక్షితంగా లేరు. ఈ హిపోక్రసీ అనేది మనం ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి మనం మన సెగ్మెంట్లో ఇది పెట్టుకొని మనం ప్రతి వారం కూడాను వెస్టర్న్ హిపోక్రసీ మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. మనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.